పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను. అందమైన ప్రకృతి నేను, అడవమ్మ ఆకృతి నేను. అందమైన ప్రకృతి నేను, అడవమ్మ ఆకృతి నేను. ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను. పసిపాపల ఊయల నేను, అమ్మమ్మల ఆసర నేను. అన్నదాత నాగలి నేను, సత్తిగట్టే ఆకును నేను. అన్నదాత నాగలి నేను, సత్తిగట్టే ఆకును నేను. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. మండుతున్న జ్వాలను నేను, మరపడవల మర్మము నేను. రాగాల వేణువు నేను, రోగాల మందును నేను. రాగాల వేణువు నేను, రోగాల మందును నేను. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. పెళ్ళైతే పందిరి నేను, పూజకొస్తే పువ్వును నేను. పశుపక్షుల పంటను నేను, కడుపు నింపే వంటను నేను. పశుపక్షుల పంటను నేను, కడుపు నింపే వంటను నేను. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. చెక్కుతుండే బొమ్మను నేను, ఆయుధాల జమ్మిని నేను. కాలజ్ఞాన కాగితంబును, చరిత్రల పుస్తకమును. కాలజ్ఞాన కాగితమును, చరిత్రల పుస్తకమును. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. ఓ దరువేస్తే చిర్రను నేను, దెబ్బ కొట్టే కర్రను నేను. ఎడ్ల బండి గిర్రను నేను, పొలము దున్నే గొర్రును నేను. ఎడ్ల బండి గిర్రను నేను, పొలము దున్నే గొర్రును నేను. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. ఓ ఆదివాసి ఇల్లును నేను, ఆకాశాన జల్లును నేను. పేదవాని గుడిసెను నేను, ప్రేమ గల్ల తల్లిని నేను. పేదవాని గుడిసెను నేను, ప్రేమ గల్ల తల్లిని నేను. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. ఓ చల్లనైన గాలిని నేను, అమ్మ పాడే జోలను నేను. పైకెత్తిన 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 పాడెను నేను,
కాల్చేటి కాడును నేను పైకెత్తిన పాడెను నేను కాచేటి కాడును నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను ప్రకృతిని ఆస్వాదించు ప్రేమతో నన్నే పెంచు ప్రకృతిని ఆస్వాదించు ప్రేమతో నన్నే పెంచు మనిషి మనుగడకు ప్రాణం పోతే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోతే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా మీతోటే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా చిటారి కొమ్మన ఊయలలూపేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా మీ ఇంటి మావిడాకునైతా చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా మొదటికి నరికి సంపద గూల్చకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా మీ నిండు నూరేళ్ల జీవిత మరియు స్వచ్ఛ గణశాల 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎండిఓ కె సుబ్బారావు గారిని వేడుకకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అట్లాగే ఎస్ఐ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. మరో ముఖ్య అతిథి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు అర్జునరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మరో ముఖ్య అతిథి ఎనేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ మోదీ చౌదరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. స్వచ్ఛ ఘంటసాల కార్యక్రమం ప్రారంభించి నేటికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ కార్యక్రమంలో ఎంతో సహకరించి ముందుంచి నడిపించినటువంటి మా గురువు గారు ఉజ్మాస్టర్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఉజ్మాస్టర్ అదే మన స్వచ్ఛ ఘంటసాల కార్యకర్త మరియు ఐటీ కాలేజ్ ప్రిన్సిపాల్ రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరో స్వచ్ఛ కార్యకర్త యువనేత వేమూర్తి రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి, అందరూ కూర్చోవాలి. నయీం గారు రండి, కూర్చోండి. మన స్వచ్ఛ పెదగూడెం కన్వీనర్ అందరికి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గిల్లు శ్రీనివాస్ గారు రండి, కూర్చోండి. అట్లాగే స్వచ్ఛ పెదగూడెం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ వచ్చి ఆశీర్వాదంగా కూర్చున్నాం. కూర్చోండి, అందరూ కూర్చోండి. మీడియా మిత్రుల్ని వచ్చి వేదిక దగ్గరగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రండి, కూర్చోండి. ఏంటంటే ఫస్ట్ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు మాతో ఉండి నడిపించినటువంటి పెద్దలు మా స్ఫూర్తి ప్రదాత మూపూరి చెన్నారామాచారు ఈ రోజు మా ముందు లేకపోయినా కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయన్ని గుర్తుంచుకోవడం మా ధర్మం. మరి అదేవిధంగా మాలో పెద్ద ఆయన బుజ్జిమేస్తారు, ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది ఇప్పటివరకు కూడా. మరి కార్యకర్తలు అందరూ క్రమశిక్షణగా ఈ 5 సంవత్సరాల్లో పనిచేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఎన్నో అవాంతరాలు, అవమానాలు అన్నీ ఏమొచ్చినా కానీ క్రమశిక్షణగా చేయబట్టే ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది. దీనికి గ్రామ పెద్దలందరూ సహకరించారు, అధికారులు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా 5వ వార్షికోత్సవం కేక్ కటింగ్ చేయవలసిందిగా ఎండిఓ గారిని కోరుతున్నాను. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడ
టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలి స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది ఆదిమ కాలమునందు ఆనది స్వచ్ఛ ఘంటసాల పరిశుభ్రత, పచ్చదనం ఈ లక్ష్యాలతో రేపటి తరాల వారికి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఆనాటి ప్రధాని ఈనాటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేసినటువంటి స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా ఆ నినాదాన్ని తీసుకుని మన పక్కనే ఉన్నటువంటి స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆ మహోద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించినటువంటి స్వచ్ఛ ఘంటసాల ఉద్యమం నేడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో భాగంగా రోజు ఉదయాన్నే 1 గంట సేపు మన గ్రామం కోసం, మన ఊరి కోసం, రేపటి తరానికి ఓ పరిశుభ్రమైన సమాజాన్ని అందించడం కోసం 1 గంట సేపు తెల్లవారుజాముని ఆ రోడ్లపై ఉన్నటువంటి చెత్తా చెదారాలను ఊడటం, అలాగే పర్యావరణాన్ని పెంచి పోషించే విధంగా దాదాపు 1725 మొక్కలు ఈ ఘంటసాలలో నాటి వాటిని సంరక్షించి ఈ 5 సంవత్సరాల పాటు ఈ ఉద్యమాన్ని ముందుకు వెళ్ళినటువంటి స్వచ్ఛ ఘంటసాల కార్యకర్తలందరికీ ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఈ స్ఫూర్తితోనే గత 2 సంవత్సరాలుగా మన స్వచ్ఛ పెద్దగూడెం దళిత వాళ్ళు కూడా నేను స్వచ్ఛ పెద్దగూడెం టీమ్ గా దాదాపు 360 మొక్కలు నాటి వాటిని కూడా సంరక్షించడం, అలాగే పబ్లిక్ ప్లేసులు, స్కూలు, అలాగే గుడి, చర్చి, కమ్యూనిటీ షెల్టర్, లైబ్రరీ ఇలాంటి పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ కూడా చెత్తా చెదారాలు లేకుండా అక్కడ చేయగలిగినంత వరకు 7-8 మంది యువకులు గట్టిగా ఈ స్వచ్ఛ పెద్దగూడెం టీంలో సభ్యులుగా ఉండి అక్కడ చేస్తా ఉన్నారు. ఇది ఇంకా ముందుకు కొనసాగి మన కోసం, మన సమాజం కోసం ప్రతి ఒక్కరూ వేకువజామునే 1 గంట కేటాయించి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగస్వాములై రేపటి తరాలకు ఓ మంచి ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని, ఓ ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఓ పరిశుభ్రమైన సమాజాన్ని అందించే కార్యక్రమాల్లో భాగంగా మనం వారికి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ మొక్క యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓ చిన్న స్వచ్ఛ గీతం. జై స్వచ్ఛ ఘంటసాల మొక్క యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎందుకు మనం మొక్కలు నాటాలి అని ఆలోచించుకున్నట్లయితే, వృక్షో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః, పెట్టు 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 రావి చెట్టు, గంగ రావి చెట్టు, దనంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు నువ్వు. పెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు, దనంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు, నిదరా గన్నేరు చెట్టు, నేరేడు చెట్టు, కోడిపుంజు పూల చెట్టు, పొన్న చెట్టు, ఇంట్లో నా మామిడి చెట్టు, చెరువు గట్టు కొబ్బరి చెట్టు, పొలిమేరల మర్రి చెట్టు, పొలం గట్ల చింత చెట్టు. పెట్టు 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 రావి చెట్టు, గంగ రావి చెట్టు, దనంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు. సురేష్ గారు చెప్తానంటారు పెట్టమని, మాకు అసలు టైం ఎక్కడది అనుకుంటాం. అనేక సందర్భాలు మన నిత్య జీవితంలో ఉన్నాయి. పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు, పిల్లోడు గుడితే పెట్టు ఇంకో చెట్టు, నీకు ప్రమోషన్ వచ్చిందా పెట్టు మరో చెట్టు, ఇంక్రిమెంట్ వచ్చిందా ఇంకో చెట్టు పెట్టు, ఇల్లు కట్టుకున్నావా మరో చెట్టు పెట్టు, పక్కింటి వారి చేత పెట్టించవా చెట్టు, పక్కింటి వారి చేత పెట్టించవా చెట్టు, నీ
జన్మ ధన్యమవుతుంది. జన్మభూమి మీదొట్టు పెట్టు 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 రావి చెట్టు గంగ రావి చెట్టు దానెంత వేప చెట్టు మరి గానుగ చెట్టు పెద్ద పెద్ద తుఫానులే రానివ్వదురా చెట్టు వానలను కురిపించి వరదలనే అరికట్టు గాలిలోన దుమ్ము ధూళి ఆకులతో తుడిచిపెట్టు స్వచ్ఛమైన గాలిని చల్ల చల్లగా వదిలిపెట్టు ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చి పెట్టు నీడనిచ్చి పండ్లనిచ్చి ప్రాణాలే నిలబెట్టు తరతరాలు తన సర్వం లోకానికి పంచిపెట్టు తరతరాలు తన సర్వం లోకానికి పంచిపెట్టు అందుకే మనం మొక్క నాటాలి పెట్టు రావి చెట్టు గంగ రావి చెట్టు దనంత వేప చెట్టు మరి గానుగ చెట్టు నిదరా గన్నేరు చెట్టు నేరేడు చెట్టు కొడి పుంజు పూల చెట్టు పొన్న చెట్టు ఇంట్లో ఉన్న మామిడి చెట్టు చెరువు గట్టు కొబ్బరి చెట్టు పొలి మేదల మర్రి చెట్టు పొలం గట్ల చింత చెట్టు పెట్టు 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 పెట్టు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. మరి స్వచ్ఛ చాలా విజయవంతమైన కార్యక్రమాల్లో గ్రామ చిన్న చిన్న కమిటీలు వద్దామనుకున్నాం, అది చేయలేకపోయాం. కానీ ఈ స్వచ్ఛ ప్రతిగూడెం మట్టికి మా విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని చూసి స్ఫూర్తిని పొంది ఆ కాలనీలో వాళ్లే సొంతంగా పరిశుభ్రం చేసుకుంటా పరిసరాలని మొక్కలు నాటి చాలా బాగా చేస్తున్నారు. ఇందుకు స్వచ్ఛ ప్రతిగూడెం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం మేము ఎప్పుడు పిలిచినా కానీ తెలంగాణే ఆయన ఎంత బిజీగా ఉన్నా వచ్చేస్తాను, మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాను, మీరు ఒక 5 నిమిషాలు ముందు ఫోన్ చేయండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఎస్ఐ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వచ్ఛ ఘంటసాల ప్రారంభించే 5వ వార్షికోత్సవం సందర్భంగా అందులో భాగస్వామ్యమైనటువంటి అందరికీ కూడా పేరు పేరున నా పర్సనల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిస్వార్థంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఒక కలిసికట్టుగా యూనిటీగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇందాక పాడినట్టుగా ఆ పాట చాలా చక్కగా ఉంది. నాలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది ఆ పాట విన్న తర్వాత. ఇమీడియట్గా నేను కూడా ఇంటికి వెళ్ళి ఒక మొక్క నాటాలనుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలుగా పిలిస్తే ఎవరైనా కూడా వస్తారని, బిజీ కాదు, స్వార్థంతో చేసే కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇది నిస్వార్థంతో ఒక మంచి సమాజం కోసం మనం ఏం ఆశించుకుంటే సమాజానికి మంచి చేయాలని చేసేటువంటి ఇటువంటి కార్యక్రమానికి అందరూ కూడా వారింతగా సహాయ సహకారాలు అన్నీ కూడా ఎప్పుడూ అందిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎనభై ఇండియా స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి మా తమ్ముడు కొరిపాటి మోదీ చౌదరిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు ఎండిఓ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా పంచాయతీ పెద్దలకు, కూడి వచ్చిన గ్రామ పెద్దలకు, మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా 4 సంవత్సరాల నుంచి నిర్విరామంగా 1700 పైగా మొక్కలు నాటడం
సామాన్య విషయం ఏం కాదు. దాన్ని బట్టి స్వచ్ఛ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ప్లస్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇలా మనం ఎవరన్నా చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటామంటే బాగా చేస్తున్నారు అనుకుని వారిని ప్రోత్సహపరుస్తాం, కానీ మనం చేయడానికి తొందరగా అందరం ముందుకు రాం. ఈ సందర్భంగా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన చెప్పిన ఒక సూక్తి ఏంటంటే, బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. అంటే మన ప్రపంచంలో ఏ మార్పుని మనం కోరుకుంటామో ఆ మార్పు మన ద్వారానే మొదలు పెట్టాలి. అట్లా ఆ విధంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా అన్నయ్య ప్లస్ ఆ టీం మొత్తం అందరినీ చూసి ఐఎమ్ ఇన్క్రెడిబుల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మీ అందరిని గురించి ఎంతగానో గర్విస్తున్నాను. నేను ఎన్నో ప్లేస్లకు వెళ్ళాను, ఎన్నో ప్రదేశాలు చూశాను. ఎక్కడైనా సరే మార్పు బాగా చెంది డెవలప్ అయిన ప్లేసుల్లో ఒక కారణం ఒకటి ఉంటుంది. అదేంటంటే లోకల్గా ఆ ప్రజలందరూ కలిసికట్టుగా వచ్చి ఆ పనిలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఏ ప్లేస్ అయినా సరే అభివృద్ధి చెందుతుంది. ఎంత పెద్ద ప్లేస్ అయినా కావచ్చు, మంచి లీడర్స్ ఉండొచ్చు, కానీ లోకల్ లెవెల్లో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోయినా కమ్యూనిటీ అందరూ వచ్చి ఏదైనా సరే నడుము కట్టుకుని పని చేయకపోతే ఏ ప్లేసు కూడా డెవలప్ అవ్వదు. అది నేను చూసిన ప్రాంతాల్లో ఎన్ని దేశాల్లో తిరిగినప్పటికీ కూడా నేను చూసింది అదే. ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే బాలి అనే దేశం మీరు వినే ఉంటారు చాలామంది. ఆ దేశంలో ఒక 16 ఏళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు గవర్నమెంట్కి. మనం జనరల్గా ఏదైనా విదేశాలు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లోకి రాగానే ఇమిగ్రేషన్ దగ్గర మనం గోల్డ్ కానీ ఏమైనా తీసుకొస్తుంటే డిక్లేర్ చేయాలి. మేము ఇలా గోల్డ్ క్యారీ చేస్తున్నామో లేకపోతే విలువైన వస్తువుల్ని వజ్రాలని ఏదైనా సరే తీసుకొచ్చినామో మనం డిక్లేర్ చేయాలి. ఆ దేశంలో వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే అది ఇంకా అమల్లోకి వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ వార్తల్లో చూసినప్పుడు అదేంటంటే ఎవరైనా సరే ఆ దేశానికి వస్తున్నప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తీసుకొస్తే దాన్ని వాళ్ళు డిక్లేర్ చేయాలి అక్కడ. నేను ఈ పని కోసం ఈ ప్లాస్టిక్ కాగితం ముక్కని కానీ ప్లాస్టిక్ ముక్కని క్యారీ చేస్తున్నాను అని వాళ్ళు డిక్లేర్ చేయాలి. నాకు అనిపించింది ఇక్కడ కూర్చుని పాటలు వింటుంటే ప్లస్ అందరు మాటలు వింటుంటే మన ఘంటసాల గ్రామం కూడా ఎప్పుడొకప్పటికి మన బార్డర్లోకి ఎవరైనా వస్తున్నారంటే సింగిల్ ప్లాస్టిక్ వాళ్ళ దగ్గర ఉందంటే దే హ్యావ్ టు డిక్లేర్ అండ్ క్లెయిమ్. అంటే మనం డిక్లేర్ చేసినప్పుడు ఏంటంటే అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం పారేటాకు ఉండదు. మనం బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం మన సింగిల్ ప్లాస్టిక్ని తీసుకెళ్ళిపోవాల్సిందే. అట్లా అంత స్థితిలోకి మనం వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇది జరగాలి అంటే ఇలా మీరు వచ్చిన వారే కాదు, మైక్ ద్వారా మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్న వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇది మన పని కాదులే, ఎవరో చేస్తున్నారులే, వారిని అభినందిస్తే సరిపోతుందిలే అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మన వంతుగా మన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడు మనం ఈ యొక్క నవభారత్ని కానీ మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి పరిణామాన్ని ఇవ్వడానికి మన వంతుగా మనం కృషి చేసినప్పుడే మనం అవుతాం. దీన్నే మనం ఇంగ్లీష్లో అయితే యాక్టివ్ సిటిజన్స్ అంటారు. అంటే పౌరులు అంటే ఓన్లీ ఓటు హక్కే కాదండి, హక్కులతో పాటు చాలా విధులు కూడా ఉన్నాయి. ఆ విధుల్లో మరి మనం చేయవలసిన విధిగా మన పరిసరాలను మనం శుభ్రపరచుకుందాం, మనం కాపాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మహేష్. తను ఈ స్వచ్ఛంద సంస్థల మీద దేశాల్లో తిరుగుతూ ఉంటాడు. భూమి మీద కన్నా ఎక్కువ ప్రైవేట్లోనే ఉంటాడు ఎక్కువ. కానీ లాక్డౌన్ మూలంగా గత రెండు నెలల క్రితం గంటలు వచ్చాడు. వచ్చే ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ నీకు చిన్న సన్మానం చేద్దామంటే మేమే వద్దు, అలా నాకెందుకు సన్మానం, మన ఊళ్ళో పని చేయడం ఏంటి వద్దు అన్నాడు. అంటే చాలా వరకు నేను సాధించాల్సింది చాలా ఉంది. మరి తను స్వచ్ఛంద సంస్థ పనిచేస్తూ కూడా అక్కడ ఆడతో కూడా మా ఊళ్ళో ఇలా జరుగుతుందని గర్వంగా చెబుతున్నాడని చెప్పాడు. అది చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయాలని అట్టవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు గౌరవ పూజలు బాపూజీ గాంధీ జయంతి సందర్భంగా నా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, మరి స్వచ్ఛ ఘంటసాల నాకు కూడా ఏర్పడి 5 సంవత్సరాలు అయినా ఈ తరుణంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పటివరకు మీకున్న సహనానికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన గౌరవ ఎస్ఐ గారికి, స్వచ్ఛ ఘంటసాల కన్వీనర్
శ్రీ గొర్రెపేట సురేష్ గారికి, మరి బుజ్జి మాస్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మరి నందేటి శ్రీనివాసరావు గారికి, పెద్దగూడెం కార్యకర్తలు, యువకులు, మీ అందరికీ, ఈ లేఖలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు ప్రస్తుతం సర్పంచుల పరిపాలన లేని పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులే ప్రత్యేక అధికారులుగా సర్పంచ్ ప్లేసులో బాధ్యత వహిస్తున్న ఈ తరుణంలో ఎన్నో రకాల సామాజిక సోషల్ మీడియా ఎక్కువైపోయి ఈ రకంగా శానిటేషన్ ఇక్కడ ఎలా ఉంది, ఇలాంటి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ చెత్త ఉంది, ఇలాంటి ఇలా ఉందని ఎన్నో ఫోన్లు వచ్చాయి. అంటే రాజకీయంగా అంటే వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు, కొద్దిగా గట్టిగా మాట్లాడగలుగుతారు, లేకపోతే ఏదో చెప్తారు. మనం కూడా మాకున్న తెలివితేటలో ఏదో సమాధానం చేసి తప్పుకుంటాం. కానీ మీలాంటి ఈ స్వచ్ఛ గంటల కార్యకర్తల వలన కానీ, పెద్దగూడెంలో పనిచేసే వాళ్ళ వలన కానీ మా పని సులువు అవుతుంది. ఎవరన్నా పై అధికారులు వస్తే గబాలను మీ పనిని మా పనిగా చూపించేస్తాం. అంటే అధికారులు మా నైజం. అంటే ప్రజలు సహకరించినప్పుడు వాళ్ళల్లో ఉన్న దాన్ని మన గ్రామాభివృద్ధిగా చూపించడంలో మేము ఏదో ఒకటి ముందు మంచి కార్యక్రమం చూపించాలి. కాబట్టి మీరు చేసిన పనే మేము చూపిస్తూ ఉంటాం. ముఖ్యంగా అందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేసినందుకు కానీ ఏదన్నా. మరి మాకు కూడా చాలా వరకు పని సులువు అవుతుంది. మీ అందరికీ తెలుసు, పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ నిధులు అనేది కొద్దిగా ఇబ్బందికరమైన దృష్ట్యా పారిశుద్ధ్యం అనేది కొంత మాదిరిగా కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛ సంస్థలైన ఇటువంటి స్వచ్ఛ గంటసాలు కానీ, స్వచ్ఛ పెద్దగూడెం అంత ఏరియా వారీగా కానీ, మరి మీకు ఏ స్వలాభం లేకుండా, మరి ఎవరు మిమ్మల్ని గుర్తించకుండానే మీరు వాలంటీర్గా స్వచ్ఛందంగా చేస్తున్న ఈ సేవని మనస్ఫూర్తిగా గాంధీ గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా మేము వాటిని గౌరవిస్తూ మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు తెలుసు, ఈ మధ్య పెద్దగూడెంలో వర్షాలు వచ్చి కూడా కొన్ని రోడ్లు మునిగినప్పుడు కూడా మన వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము కూడా ఆ రోడ్లు అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. దాంట్లో కూడా సరే, మనకి రోడ్లు అనేది నిధుల సౌలభ్యాన్ని బట్టి చేస్తూ ఉంటాం. కానీ ఇక నీటి సరఫరాలో కానీ ఈ మధ్య గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ మీకు నీటికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు. ఏదైనా కానీ ఈ పెద్దగూడెం వాళ్ళు బాగా యాక్టివ్గా చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఎమ్మెల్యే గారితో సంప్రదించి మాకున్న పంచాయతీలు ఏదన్నా కొద్దిగా కానీ మండలంలో నుంచి ఏదైనా కానీ చిరు మొత్తంగా ఏదన్నా మన నిబంధనల మేరకు ఉన్న పనులు ₹1,00,000 2 లక్షల రూపాయలతోనూ మాకున్న నిబంధనలతో ఇటు పంచాయతీ నుంచి కానీ మండలం నుంచి కానీ మీ ఏరియాకి మనందరం చర్చిద్దాం. పార్టీకి అతీతంగా అధికారులతో ఊరి అభివృద్ధికి కాంక్షించే వాళ్ళు పలు సూచనలు చేస్తే దాని ప్రకారం మేము చేసే చిన్న పని ఏ రకంగా మీకు మనకు కూడా ఊరు ప్రజలకు ఉపయోగపడుతుందా అనేది ఒకసారి చర్చించి దాని ప్రకారం వెళ్దాం. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా గతంలో వారు కూడా వర్షం వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు ఈ శానిటేషన్ పరిస్థితి ఏంటని మాకు ఫోన్ చేయడం, మీరు కూడా చూడండి అని చెప్పడం జరిగింది. అంటే తృప్తికరంగా ఉండే పరిస్థితుల్లో మేము చేయలేనప్పటికీ మనకున్న పరిమిత నిబంధనలు, నిధులు కొన్ని సహకరించినప్పటికీ ఏదైనా కానీ మీ ఊరికి కొద్ది గొప్ప మళ్ళీ ఫర్దర్గా చేయడానికి మా వంతు సహకారం మీ అందరికీ ఉంటుందని తెలియజేస్తూ, మరి సురేష్ గారు ప్రత్యేకంగా ఆయనకి సొంత పనులు ఉన్నట్టుగా మండల ఆఫీస్కి వస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈయన సొంత దానికోసం లేకపోతే దేనికోసం రారేంటి ఏంటండి అని ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చారని కూడా అంటూ ఉంటాయి. ఎప్పుడన్నా నా దగ్గరికి వచ్చారని అడగలేక, అంటే లేదు ఏ కార్యక్రమం మొక్కలు పెట్టే కార్యక్రమం లేదా ఇంకోటి చెప్తారు. కానీ మరి ఎక్కడక్కడ స్వార్థం అనేది, సొంత పని అనేది లేకుండా చేయడం అనేది మనందరం ఆ స్థాయిలో పనిచేయలేకపోయినా మనం కనీసం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఈ సందర్భంగా మన అభినందనలు ఆయనకి అవసరం కూడా. మరి ఏ స్వార్థం లేకుండా అందరినీ కలుపుకుంటూ ఇందాక అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఉత్సాహం కూడా ఎదురైనా కానీ నిరుత్సాహపడకుండా అలాగే ఆయన వెంట నడిచే మన మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, ఇంకా అందరూ కూడా ఇతర పెద్దలు, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. సారు ఎండో ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్ని నిజంగా అడిగేవాడు, ఎంఆర్ఓ గారు తన పనులు ఇచ్చారా? లేదు సార్, నాకు గంటసాల్లో పొలం లేదు, గంటసాల మండలంతో పని లేదు, ఏం లేదు, నాకు అంతా పొలం తలపల మండలం, ఈ మండలం నాకేం పని లేదు,
మీకోసం వచ్చాను చెప్తున్నామండి. మరి ఆయన ఏ కార్యక్రమం పెట్టినా కానీ ముందుండి వచ్చే రాగానే టైంకి వచ్చేవాళ్ళు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా పంచాయతీ ప్రత్యేక అధికారిగా పంచాయతీ సహకారం కావాలి కాబట్టి పూర్తిగా బాగా సహకరిస్తున్నందుకు పంచాయతీ ప్రత్యేక అధికారిగా వాళ్ళ ఈఓ గారికి అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇప్పుడు స్వచ్ఛత అధిగూడెం కార్యకర్తలు మన పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకి వస్త్రాలు ఇస్తున్నారు. దాన్ని ఇవ్వడానికి ఆ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నందటి శ్రీనివాసంగా కోరుతున్నాను. ఒక మన పంచాయతీకి 6 పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారండి. అంటే అంతకుముందు వాళ్ళు కాంట్రాక్ట్ ఇదిలో చేసేవాళ్ళు. తర్వాత మధ్యలో వీళ్ళని పంచాయతీ నుంచే మన సెక్రటరీ గారు నయీం గారు వీళ్ళు మాట్లాడి ఆ ఇబ్బంది వచ్చినప్పుడు కనీసాలంతా బాగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో వాళ్ళ మీద మాట్లాడడం మధ్యలో ఒకరిద్దరు మానేసిన చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు. టెక్నికల్ గా అవన్నీ సరిచేసి ఒక 6 పారిశుద్ధ్య కార్మికుల్ని ఇప్పుడు మన విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా మేము అలాంటి పరిస్థితులు ఏదైనా ఇబ్బంది ఉంటే పొద్దున్నే 1 గంట మేము కొద్ది రోజులు మీకు సెట్ అయ్యే వరకు మా సహకారం కూడా ఇస్తామని కూడా మేము సారా చెప్పడం జరిగింది. దీంట్లో మేము కూడా వాళ్ళకు కూడా ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో. వాళ్ళు కూడా ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. దానికోసం మేము తలపల్లో అలా ఇవ్వడం చూసాం. దానికి స్పందించి కేవలం ఇలాంటి పనుల వల్ల వచ్చేది కేవలం సంతోషాన్ని మాత్రమే కోరుకుని అందరం కూడా మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ చేతి పని చేసుకునే వాళ్ళం. మాకు ఇది అలవి కాని పని అయినా ఒక సంతోషాన్ని మాత్రమే, మేము ఒక మంచి పని చేస్తున్నాం అనే ఆనందాన్ని కోరుకుంటూ ఆ పారిశుద్ధ్య కార్మికులకి మేము యూనిఫామ్ తీసుకొచ్చి ఒక్కొక్కరికి 2 పైర్స్, ఒక లేడీ ఉంది ఆమె కూడా అందరికీ తీసుకొచ్చి ఎండిఓ గారి చేతుల మీదుగా ఎస్ఐ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మగ వీర్లంకయ్య. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలి స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆనది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి నడిపినప్పుడు ఆకలి మంటల బాటలు, ఆకలి తీరే వేటలు, అలమట చెందే ఊపిరి, అలమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే ఆగడాల ఆగడీల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేన పదిలంగా మోయువేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ ఓహమ్మను ఆయసమే అయినది రాజాన పదము. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరణమింత పెళ్లి పని తలా ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్లు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఊపిరి తిత్తుల వత్తిడి వత్తిన బుస్తుస్తుధని సువీ సువన్నలార సువీ సువన్నలార
సువ్విపాటగా మారి ఉవ్వెత్తున లేచనట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే అడవి తల్లి బొడలు నిండ కదులుతున్న చెమట పూలు పాట వంటి మనసులతో పాటుపడే గిరికూనలు కొండ నుండి కొమ్మ నుండి తిండి పిండుకునే పూట రేలారే, రేలారే, లారే, 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 రేలారే, రేలారే, లారే, 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 లారే. రేల పాట పొద్దు పొడిచే రెల్లు పూల కిరణాలతో టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే అందరికీ నమస్కారం అండి. ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి, సత్యనారాయణ సురేష్ గారికి, నందేటి సోము గారికి, గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు అండి. ఈరోజు గాంధీ జయంతి గారి సందర్భంగా చాలా ఎన్నో ఉన్నత స్థాయికి పనులు చేపడుతున్నారు. అదేవిధంగా మన సిబ్బంది కూడా చాలా సహకారంతో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వస్తాం. మన పొద్దున్నే లేచి మనం రెడీ ఆఫీస్కి వెళ్తాం, ఎంతో ఇబ్బంది పడతాం. అయినప్పటికీ సిబ్బంది ఎర్లీ మార్నింగ్ లేచి అంతా శుభ్రంగా పడుతున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం